గాయత్రి విద్యానికేతన్లో రిపబ్లిక్ డే వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కి పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మార్చి ఫాస్ట్తో స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి వివిధ దేశాల గొప్ప గొప్ప విధానాల్ని అన్నిటినీ క్రోడీకరించి తయారు చేసిన మన భారత రాజ్యాంగ సూత్రాల్ని మనమందరం కూడా తప్పకుండా పాటించి మహానాయకుల ఆశయాలను నెరవేర్చాలా, మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యార్థులకి సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా యూకేజీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల భాషలు, ఆ రాష్ట్ర ప్రత్యేకత అయిన కళల్ని అద్భుతంగా ఆవిష్కరించిన నృత్యం అందరినీ చూపు మరల్చకుండా చేసింది. విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ ప్రైమరీ విద్యార్థులకి నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ షోలో భాగంగా అందరూ వివిధ రకాల వేషధారణలో విచ్చేసి ఆహ్లాదకరపరిచారు. చివరగా ఆటల పోటీలు విజేతలకి గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ బహుమతుల్ని ప్రదానం చేశారు. అంతేకాకుండా కలెక్టరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మా పాఠశాల విద్యార్థినుల నృత్య ప్రదర్శనని వీక్షించిన జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ గారు విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజీయుద్దీన్, నవీన్, నాజియా, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా గమనించారు, పరిశీలించారు, తిరిగారు, చూశారు. అందులో ఏ దేశంలో ఏ పాయింట్ అయితే బాగుందో, ఏ నియమ నిబంధనలు అయితే బాగున్నాయో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మనం కూడా కట్లే రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా. సో మనకు నచ్చినవి అన్ని కూడా వాళ్ళ నుండి నేర్చుకుంటామా లేదా? మన రాజ్యాంగం రచించేటప్పుడు కూడా అదే విధంగా వివిధ దేశాలలో వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, నైతికంగా గాని, ప్రాంతీయ పరంగా గాని ఎటువంటి అభివృద్ధి సాధించారు, అది వాళ్ళు ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు అవన్నీ కూడా పరిశీలించి అవన్నీ కూడా మన రాజ్యాంగంలో లిఖించబడింది. సో అలాగే అన్ని వర్గాలలో, అన్ని రంగాలలో, అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అనేది మన రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. సో మనం ఇండియాలో వి ఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్తాము, ఇండియాలోనే ఉంటాం, ఐ లవ్ ఇండియా అంటాము, అవునా కదా? సో వాట్ ఈస్ అవర్ డ్యూటీస్, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, డూ యూ నో? మన దేశ జెండాని మనం గౌరవించాలి. చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం అనేది
ఎందుకంటే ఇన్ని కులాలు మతాలు మనం ఐక్యమత్యంగా ఉంటున్నామంటే మన బలమైన రాజ్యాంగ వ్యవస్థనే ఇవాళ ఈ కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని ఇవాళ చూస్తున్నాం, భారతదేశం ఎన్ని కరోనా టైంలో కావచ్చు ఎన్ని ఆర్థికపరమైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగామంటే భారతదేశం ఎంతో శక్తివంతంగా తయారైతుంది. ప్రపంచ దేశాల్లోనే ఇవాళ 4వ స్థానంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం నిలబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం భారతదేశం యొక్క ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగా భారత్ 2047లో అంటే మన 100 సంవత్సరాల్లో మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిగా ఎదగాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు ఒక కార్యక్రమాన్ని చేర్పరిచి విద్యార్థులను కూడా వాళ్ళలో ఉన్న ఇన్నోవేషన్స్ ను పైకి తీసుకురావాలి. ఎందుకంటే భావి భారత పౌరులు మీరే కాబట్టి విద్యార్థులను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళ ఉన్న ఇన్నోవేషన్స్ ను బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మన భారతదేశానికి భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా చదువుతో పాటు ఇన్నోవేషన్స్ పేదలకు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇతర రంగాల్లో ఎవరికైనా కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం వచ్చే ప్రాజెక్ట్స్ ను కూడా మీరు చేసి భారతదేశ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని, మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి తొందరలోనే నెంబర్ 1 స్థాయిలో బలమైన ఒక ఆర్థిక వ్యవస్థగా అన్ని సామాజిక రాజకీయ ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో కూడా ప్రథమ స్థాయి ఉండేందుకు మనందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తాం.